కొడుతుంది. ఏ అక్కడ ఎవరో ఉన్నారు, పద వెళ్దాం, వాళ్ళు సహాయం చేస్తారేమో. పద. ఇటు తిరుగు అటు 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 తిరుగు ఇటు తిరుగు. మీరెవర్రా? మేము వేరే అడవి నుంచి వచ్చాం. ఆ అడవిని కాల్చి వేస్తుంటే మనుషులు ఈడికి వచ్చి నివసించడానికి వచ్చాం. సరే పో అయితే. ఇక్కడ ఎవరిని కలవాలి? ఇక్కడ రాజు సింబాని కలవాలి. అయితే సరే, నేను వెళ్తున్నా. అశ్వమహారాజా, ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకు? ఇక్కడ మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు గోరా. అక్కడ వెళ్దాం పా, రాజుగారు ఉన్నారేమో చూద్దాం. పోదాం పదా. ఎవర్రా మీరు? దారి తప్పి మా అడవిలోకి వచ్చారు. ఎవర్రా అసలు మీరు? మేము రాజుగారిని కలవాలా, పనుంది. ఇటు నుంచి పోలేవురా, అటు నుంచి వెళ్ళిపో. ఎవర్రా మీరు? దిగుతున్నారు? ఏ అడవి నుంచి వచ్చారా మీరు నా అడవిలోకి? మహారాజుకి నమస్కారములు. మేము పక్క అడవి నుంచి వచ్చాం. అక్కడ మనుషులందరూ అడవిని కాల్చి వేస్తూ ఉండగా మాకు భయం వేసి ఇక్కడ తలదాచుకోవడానికి మేము వచ్చాం. మాకు సహాయం చేయండి కాస్త. నేను ఎలా నమ్మాలిరా మిమ్మల్ని? అక్కడ కాలుస్తున్నారు మనుషులందరూ, అందుకే మాకు భయం వేసి వచ్చాం. మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడి వచ్చేసాం మహారాజా. సరేలేరా, నమ్మాను లేరా. మీ పేరు ఏమిటి? నా పేరు రవి. నా అశ్వం పేరేమో గోరా. మేమిద్దరం వచ్చాం మహారాజా. మీరు ఉండవచ్చులే, కానీ వాళ్ళతో కలవడం చాలా రోజులు పడతాయి. సరే మహారాజా, ధన్యవాదములు. మేము ఇంకా వెళ్తాము వాళ్ళతో. మహారాజు గారు ఎవరు కలవరే అన్నారు? ఒకసారి అతనిని అడుగుదాం. ఆగు, నీ పేరు ఏమిటి? నా పేరుతో నీకెందుకు? మిత్రులు అవుదామని. నాకొక్కరే ఉంటే ఏం అర్థం కావట్లా. నాకు ముందు ఒక మిత్రుడున్నాడు. ఆ మిత్రుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అందుకని నేను ఎవరితో స్నేహం చేయట్లా. మీ మిత్రుడు మోసం చేసుంటారు, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. నేను స్వచ్ఛమైన వాణ్ణి. నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే నీ ఇష్టం. నన్ను స్నేహితుడిని చేసుకో మాకు, సరేనా? అయితే సరే, మరి నువ్వు నా పాత మిత్రుడులా మోసం చేయవుగా. నిన్ను నమ్మి నేను స్నేహం చేస్తున్నాను. నిజం, నేను అలా వాడిని కాదు. నేను నిజాయితీగా ఉంటా. మనిద్దరం మరి ఫ్రెండ్స్? సరే, మేమిద్దరం స్నేహితుల్లా ఉందాం. మనం స్నేహితులయంగా. మరి నీ పేరేంటో చెప్పవా? మరి నా పేరు రాము. నీ పేరేంటో చెప్పు. నా పేరు రవి. నీ పేరు నా పేరులో ముందు అక్షరం కలిసింది కదా. ఆ దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలపాలనుకున్నాడేమో. అవును, మన ఇద్దరి పేర్లు రా భలే కలిసిందే. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఏంది పడిపోయావు? ఏదో అయ్యింది, కాలు నొప్పిగా ఉంది, చూడు తొందరగా. ఆగు, చూస్తున్నా. ఏదో ముళ్ళు గుచ్చుకుంది, ఆగు తీస్తున్నా. తొందర రా రా. అతని ఇప్పుడు లెగిశాడు. బాగున్నావా నువ్వు? నేను చాలా బాగున్నాను. నువ్వు ముళ్ళు తీసినందుకు నీకు ధన్యవాదములు. నువ్వు మంచివాళ్ళలాగే ఉన్నావే, నాకు సహాయం చేశావు నువ్వు. థ్యాంక్ యూ నీకు. అమ్మయ్య, మనకి ఇద్దరు స్నేహితులు వచ్చారు. నీ పేరేంటి? నా పేరు రవి. మర్చిపోయాను, ఇట్రా. ఏమిటి మహారాజా? అప్పుడే నువ్వు ఇద్దరిని స్నేహితులుగా చేసుకున్నావుగా. వాళ్ళకి సహాయం చేసేది నేను చూసా. ఎవడి వంటతా ఎవరు సహాయం చేయలేదు. ధన్యవాదములు వాళ్ళకి సహాయం చేసినందుకు.
మహారాజా, మీరు ధన్యవాదములు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అడవికి వచ్చినాక నేను మీ వాడినే కదా, మన అందరూ స్నేహితులే కదా, వాళ్ళకి సహాయం చేయడంలో నాకేం పని ఉంది చెప్పండి. అంతేలే, ఎంతైనా మనవాడివే కదా. సరేలే అయితే హలో, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కట్లేదు, ఇక్కడ దాకే. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? యాడికి వెళ్ళట్లా. నువ్వు అసలు ఏ అడవికి చెందిన వాడివి? నువ్వు పక్కనున్న అడవికి చెందిన వాడిని. నాకు నమ్మబుద్ధి కాట్లా. నువ్వు నిజం చెప్పు, అసలు నువ్వు ఎవరివో నిజం చెప్పు. నిజానికైతే నేను ఒక మనిషిని. నేను ఒక కెమికల్ ద్వారా నేను ఇలా మారిపోయి మనిషివా? మహారాజా, అతను మనిషి. మురుగన్, వాడు మనిషి అంట, వాడిని చంపేసేయి. వద్దు, నన్ను చెప్పడానికి వద్దు, నన్ను చంపొద్దు. ఆపండి మహారాజా, ఆపండి, ఆగు. మహారాజుకి నమస్కారములు. మీరు నన్ను క్షమించారు కాబట్టి నేను మొత్తం విషయం చెప్తా. నేను అసలు ఒక మనిషిని. నేను ఒకసారి ఏదో మందుల వల్ల నేను ఇలా మారిపోయా. అప్పుడు ఒకసారి నేను పనుకునేటప్పుడు అది పెట్టుకున్నా. అదేదో నేనేమో ఇలా మారిపోయా. ఎలానో చెప్తాను వినండి. సరేలే, ఏం జరిగిందో చెప్పు. ఏంట్రా పొద్దున్నే ఏమొచ్చింది న్యూస్? ఏంటిదబ్బా ఇది? జాంబియా? ఏంటో తొందరగా టీవీలో చూడాలి. సరే. ఇప్పుడే తాజా వార్త. ఒక అతను బయటికి వచ్చేసరికి అక్కడ చూస్తే ఏదో ఉన్నాయి. అవి జాంబీస్. కానీ ఆ అబ్బాయి ఫస్ట్ చూసుకోవాలా, తర్వాత చూసేసరికి అవన్నీ లోపలికి వస్తున్నాయి. ఆయనకి భయపడి పరిగెత్తుతున్నాడు. కానీ అవన్నీ చుట్టూ ఉంటాయి. కానీ ఆయనకేమో కాళ్ళు అట్లా, అందుకని లేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ జాంబీలు అవన్నీ చుట్టూ ఉంటాయి. ఆయన ఎంత కొట్టినా కానీ ఆయనను విడిచిపెట్టట్లా. కానీ వాళ్ళు ఎంత ట్రై చేశాడు ఆయన. పాపం వాళ్ళు ఏం చేశారు, కానీ అతన్ని చంపేశారు. ఆయన కోసం సెలవు తీసుకున్నారు ఆయన. పొద్దున్నే ఈ జాంబీస్ ఏంటి? నేను ఎలాగైనా తొందరగా కనిపెట్టాలి ఆ సొల్యూషన్. తొందరగా వెళ్ళాలి. ఈ జాంబీస్ అడ్డం వస్తున్నాయి. అడ్డం ఏమిటి? కంట్రోల్ అవ్వట్లా. నువ్వు అడ్డలేవు. పద. జాంబీస్ అడ్డం వస్తుంది. భయం వేస్తుంది. జాంబీస్ నన్ను అరే చంపేస్తాయేమో. తొందరగా పోవాలి. అమ్మయ్యా, ఈడికి కూడా వచ్చేసాయి. తొందరగా వెళ్ళాలి. నిన్న పాపం చెడిపోయాడు. తొందరగా వెళ్ళాలి. ఈ జాంబీస్ ఎలాగైనా అడ్డుకోవాలి. లోపలికి కూడా వస్తాయేమో. నా సెక్రెట్ని పాపం చంపేశాయి. అమ్మయ్యా, పాపం లోపలికి రాలేవు. ఇప్పుడు హాయిగా పని చూసుకుంటా. అబ్బా, పొద్దున్నే అయ్యింది. ఎలాగో మనం కెమికల్స్ తయారు చేసాంగా. అమ్మయ్య, వాళ్ళ చూపించి నేను జాంబీస్ని చంపేయాలి ఎలాగైనా. ఏంటిది? నా నీడ ఏంటి? నేను ఇలా అయిపోయా ఏంటి? నా నీడ ఇలా చూస్తుంది. ఇప్పుడు ఎలాగైనా అద్దంలో చూసుకోవాలి. నాకు తోక కూడా వచ్చిందా? నేను జంతువులాగా మారిపోయా. ఏమింది? ఆ కెమికల్ మన మీద పడితే జంతువులాగనా? ఆ మెడికల్ షాప్ ఆయన ఏమిచ్చాడు అసలు? ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా.
తొందరగా ఘోరాని అడుగుదాం. ఘోరా, ఘోరా, ఏమైంది చెప్పు రవి. నేనేందో జంతువుల్లాగా మారిపోయా. నువ్వేంది ఎలా మారిపోయావు? ఎలా ఇప్పుడు మరి ఎలా మారిపోయావు అసలు? నేను అది తెచ్చానే కెమికల్. ఆ కెమికల్ ప్రభావం వల్ల నేను రాత్రి పడుకునేటప్పుడు నా పక్కనే పెట్టున్నాను కదా, అందుకే నేను ఇలా మారిపోయా. ఓహో, ఇప్పుడేం చేస్తావు మరి? ఇప్పుడేం చేయాలి అర్థం కావట్లా. సరేలే పోదాం పదా, నడు ఎక్కడికైనా నడుద్దాం. ఇప్పుడే మరి ఎక్కడికి వెళ్తాం చెప్పు. అడవికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎవరినైనా చూస్తే న్యూస్ వాళ్ళు మనల్ని పట్టుకుంటారు, జూలో వేస్తారు. తొందరగా అడవిలోకి పా. సరే పోనిస్తున్నా. మనం సక్సెస్ఫుల్లీ వచ్చేసాం. అడవిలో ఏంది ఎవరు కనబడట్లేదు. కొంచెం ముందుకు పాని పా 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 ఎవరైనా ఉంటారులే, చూద్దాంలే పా. ఆడెవరు ఉన్నారు గోరా. అవును, ఇక తొందరగా పోదాం పా. అదేం మహారాజు జరిగింది, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నేనేం మోసగాన్ని కాదు. నేను ఈ ఒక్క రాత్రి ఉండి రేపొద్దున్నే వెళ్ళిపోతాను మహారాజా. ఇప్పుడు దాకా చూసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. నాకు అందరు స్నేహితులైపోయారు. మనుషులు అడవుల్ని చంపి కాలిస్తుంటే నేనేమనలేదు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది జంతువులు ఎలా ఉంటారో వాళ్ళ గురించి. అడవుల్లో ఉన్న చెట్లన్నీ నరికేస్తే మీరు ఆడికి వెళ్తారో మరి. మీకు ఒక అడవి ఉండిద్ది, మీకు మీరే రాజులు, మీరే మంత్రులు. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయని. ఇప్పటి నుంచి నేను మనిషిలాగా మారి మీకు సహాయపడతా. అదే జరిగింది. నాకు తెలియకుండా నిన్ను చంపేయమన్నా. ఈ ఒక్క రాత్రి పనుకోలే ఇక్కడే. నేనింక పోయేస్తా. అందరికీ ధన్యవాదములు ఇప్పుడు దాకా నన్ను చూసుకున్నందుకు. నేనింక వెళ్ళొస్తున్నా. రాణిగారు బాగున్నారా? ఇప్పుడు దాకా మీతో మాట్లాడలేదు రాణిగారు. నేనింక వెళ్ళిపోతున్నాను. సర్లే అండి, మీరు మాట్లాడలేరేమో. సరే, నేనింక వెళ్ళిపోతున్నా. సరే మహారాజా, నేను వచ్చే సమయం అయిపోయింది. ఇంకా నేను వెళ్తున్నా. సరే బాయ్. ఇంక పద గోరా, ఇంకా బయలుదేరుదాం. వీళ్ళని విడిచిపోతుంటే ఏదో లాగుంది రవి. నాకు కూడా అంతే గోరా. వీళ్ళందరూ ఉన్నప్పుడు బాగుంది. సరేలే పోదాం, మన టైం వచ్చేసిందిగా. సరే, ఒక్కసారి వీళ్ళని కలవాలి ఎప్పటికైనా. ఒకసారి వాళ్ళని మళ్ళీ చూస్తాను. ఏమో. ఇంకా సరేలే, చాలా వెళ్తాం. ఇంకా మన సమయం ఇప్పుడు మనం వెళ్ళి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా.
తీయని కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా, పంతం పట్టి పోరాడందే కోరిన అమ్మయ్య ఎలాగో అయిపోయిందిలే. నా నీడ నాకు కనబడుతుంది. ఇప్పుడు పోయి అద్దంలో చూసుకుంటా. హే, నేను బాగానే ఉన్నా. ఓ సింబా, నువ్వు జ్ఞాపకం వస్తున్నావు సింబా. హే టైగర్, ఓ సింబా, ఐ మిస్ యూ. హే గోరా ఏం చేస్తున్నాడు చూసొద్దా. హే గోరా, ఏంది చెప్పు. బాగా స్నానం చేసుంటావు, నన్ను నెట్టేసి పోయావు. నేను పైకి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా. సరే మరి ఇంకా వెళ్దామా వాళ్ళని. ఇవాళ ఏం చేయాలనుకుంటున్నావు రవి? ఇప్పుడు నేను ఎలాగైనా ఇది ఆర్మీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలి జాంబీస్కి నీరు అంటే భయమని. ఓ అయితే ఇప్పుడు తొందరగా మరి ఫోన్ చేయవా? చేస్తా, ఇప్పుడే చేయాలి మరి. ఇంకా ఆలస్యమైందనుకో మళ్ళీ వాళ్ళు తెలియలేరు. హలో ఆర్మీ, ఎవరు? నేను రవికుమార్ వర్మని. నాకు ఒక 5 జెట్లో నేను ఇప్పుడే పంపిస్తారంట. అప్పుడే చెప్పానో లేదు, అప్పుడే పంపిస్తున్నారు వాళ్ళు జెట్ని. ఇప్పుడు అయిపోద్ది. మనం ఇప్పుడు జాంబీస్ని అయిపోతాయి. ఇప్పుడు మనం తొందరగా లోపలికి వెళ్ళాలి. వెళ్దాంపా, తొందరగా వెళ్ళాలి ఇప్పుడు. అప్పుడే తెల్లారిందా. బయటికి పోయి చూసొద్దాం జాంబీస్ ఉన్నాయో ఏమో. ఏం లేనట్టుంది. గోరా, నేను రాత్రి అంతా ఈడే ఉండాల్సి వచ్చింది. నువ్వు మరి వదిలేసిపోయావు. సరేలే ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాంపా జాంబీస్ ఉన్నాయో లేదు. లేవు, అవన్నీ చనిపోయాయి నిన్న రాత్రి. అహో అవునా, దానికి వాటర్ పడదని చెప్పాను కదా. ఇప్పుడు మనది సక్సెస్ఫుల్ అయింది. అవును రవి, ఇప్పుడు వెళ్ళి చూద్దాం దా. ఏంటి ఏమి లేవు, జాంబీస్ అన్నీ పోయాయి. నేను అనుకున్నది కళ నిజమైపోయింది. నేను ఎన్నాళ్ళకి మంచి రోజులు వస్తాయి అనుకున్నా.
అదిగో ఇంకా మనుషులందరూ నడుస్తున్నారు. ఇంకా పా ఇంట్లోకి. సరే రవి, నువ్వు చెప్పినట్టే. మనకి ఇంకా మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడే అందిన తాజా వార్త. మన రవికుమార్ వర్మ గారు సక్సెస్ఫుల్లీగా ఆ జాంబీస్కి విడుదల కనిపెట్టారు. ఆ జాంబీస్కి ఆ ఆయుధం జెట్ ద్వారా పంపించి వాటిని రాత్రిలోగానే చంపేశారు. అవన్నీ ఇంకా మాయమైపోయాయి, అవి చనిపోయాయి. ఇంకా ఆయన సక్సెస్ఫుల్లీ చేరుకున్నాడు. ఆయన ఆర్మీ ఆయనతో చెప్పి ఇద్దరు కలిసి చేసినందుకు ఆయనకి గవర్నమెంట్ మళ్ళీ సెల్యూట్ చెప్తుంది. ఇప్పుడే ఇదే మన బ్రేకింగ్ న్యూస్.